भद्राद्री कोत्तागुड़म जिले के नारमोरीगुड़म असवरावपेट मंडल में एक खेत को लेकर दो बरादरियों के दरमियान तसादुम का वाकया पेश आया। तफसीलात के मुताबिक नारवारीगुड़म गांव के मंगा वेंकटेश्वरलू और मंगा गणेश ने श्री हरि नामी शख्स से 5 एकड़ का खेत खरीदा। उन्होंने खरीदी हुई जमीन पर केले का बाग लगाया। इसी गांव का गुड़ेला विष्णु खानदान भी सबूत दिखा रहा है कि ये जमीन इनकी है। दोनों बरादरियों के दरमियान ये दावा करते हुए तसादुम शुरू हुआ कि मैदान इनका है और आखिरकार उन्होंने पुलिस से रुजू किया। 3 माह से इनकी पंचायत में कोई मुआहदा नहीं हुआ। दोनों फरीकों की जानिब से पुलिस स्टेशन में एक दूसरे के खिलाफ शिकायत दर्ज कराने के बाद मंगा वेंकटेश्वरलू गणेश चन्नू गए और विष्णु पर अपने बेटे गुड़ीला सुरेश के केले के बागात को काटने का इल्जाम लगाया। इस अमल में गड़ेला विष्णु के घर वालों से बात करते हुए जो पहले मैदान में थे, दोनों फरीकों में झड़प हुई। लड़ाई बढ़कर लाठियों तक बढ़ गई और गड़ेला विष्णु के पोते गड़ीला विनय मंगा वेंकटेश्वरलू मंगा गणेश पर चाकू से हमला कर दिया, जिससे दोनों शदीद जख्मी हो गए। दोनों शदीद खून बह जाने की वजह से बेहोश होकर गिर गए और उन्हें फौरी तौर पर असवरावपेट मंडल के सरकारी अस्पताल ले जाया गया। इब्तदाई इलाज के बाद दोनों की हालत तशवीशनाक होने पर उन्हें खम्मा मुंतकिल किया जा रहा। पुलिस ने वाक़े की इत्तला मिलने के बाद तफ्तीश शुरू कर दी। మా పెద్దనాన్నలు చేను కొనుక్కున్నారు. అయితే గొడవలు అవుతుంటే స్టేషన్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది. వాళ్ళు అటు చేను నరికేశారు. అటు చేను నరికేస్తుంటే నరకొద్దు, అటు చేను ఆల్రెడీ స్టేషన్లో గొడవ అవుతుంది కదా, అటు చేను నరకొద్దు, పంట మీద ఉన్నారు కదా, ఒక వారం రోజులు 10 రోజులు నరకొద్దు, పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు చూసి అప్పుడు మనం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందాము. అప్పుడు గొడవ అయితే అప్పుడు దాకా ఆఫ్ చేయండి అంటే వాళ్ళ గేదెలు వినాయక్, గేదెలు సురేష్, గేదెలు విష్ణు వాళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే మామూలుగా మేము గేట్ ఇటు పక్క నుండి మాట్లాడుతున్నాం, వాళ్ళు అటు పక్క నుండి మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే గొడవలు వద్దు, ఏమీ వద్దని ఒక పెద్ద ఆయన కృపాలకృష్ణ అని ఆయన మాట్లాడుతుంటే ఎందుకు ఆల్రెడీ స్టేషన్లో ఉంది కదా గొడవ, దీనికి మీరు అటు చేయని నరకొద్దు, పచ్చని చేయని మీద ఉంది కదా, గెల్లతో ఉంది కదా, మీరు నరకొద్దు దాన్ని, గొడవ ఏదైనా తేల్చేయక అప్పుడు మీరు చేలోకి వస్తామో లేదా మేము చేలోకి వెళ్తామో, గొడవ ఇష్యూ అయిన తర్వాత అప్పుడు తేల్చుకుందాము, మీరు వాళ్ళ పంట మీద ఉన్న చేయి నరకొద్దు అంటే వినాయ్ అండి వాళ్ళ అబ్బాయి, సురేష్ వాళ్ళ అబ్బాయి అండి, వినాయక్ కత్తి అమాంతంగా పట్టుకొచ్చేసి మా పెద్దనాన్నగారిని మా ఇద్దరు పెద్దనాన్నని నరికేసాడండి. నా మీదకి మా గోవించాలని అందరిని నరికేస్తుంటే వాళ్ళ కృపాలకృష్ణ ఇలా ఉన్న వాళ్ళు అందరూ ఆ కత్తి నొక్కు పట్టారండి. అలాగే లేకపోతే అందరిని నరికేస్తా అని ఇద్దరు నరికేసి మూడో వాళ్ళ మీదకి వస్తుంటే ఆ కత్తి పట్టుకొని వాళ్ళని నొక్కామండి. ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారండి. మా చిన్నాన్నే వచ్చిన పెద్దవాళ్ళని, ఊరి పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి. వాళ్ళందరి మీదకి కత్తి పట్టుకుని నరికేస్తుంటే వీళ్ళిద్దరికి బాగోలేదని గబగా ఇద్దరు కింద పడిపోయి ఉంటే వీళ్ళు బళ్ళు ఎక్కించుకొని హాస్పిటల్ కాడికి తీసుకొచ్చామండి. అన్నాళ్ళు కొనుక్కున్నారు సార్, ఇది శ్రీహరి గారి అన్న దగ్గర, వీళ్ళు శ్రీహరి గారికి అన్నారని కొనుక్కున్నారు. ఆ సేల్ కొద్ది నుంచి చేసుకుంటున్నారు, అటు తోట కూడా చేసుకున్నారు. ఈ గొడవ ఇక 2 నెలల ముందు నుంచి జరుగుతుంది. మా దాంట్లో వీళ్ళు వచ్చారు, సేలు వచ్చిన తర్వాత అటు తోటలు ఒకసారి చక్కగా నరికారు. నరికిన తర్వాత అది మేము నరకలేదు, వాళ్ళే నరుకున్నారు అని చెప్పారు. సర్లే అని చెప్పి మొన్న ఉన్న తోట మొత్తం నరికేశారు. వాళ్ళు నరికారు, మేము ఒప్పుకున్నామన్నారు. పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టారు. పెట్టిన తర్వాత మీ సేలోకి మీరు వెళ్ళండి, మీరు చేసుకోండి, సరే వాళ్ళు వస్తే మాకు చెప్పండి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తే సర్లే పాడిన చేలో కాడికి వెళ్ళేసరికి చేలో ఉండాలి. వీళ్ళు చేలో ఉండి మేము మా చేసుకుంటున్నాం మాదని చెప్పారు. చెప్తే సరే మీరు అన్నారు కాబట్టి మీరు ఆ చేలోకి వెళ్ళొద్దు, వీళ్ళు ఆ చేలోకి వెళ్ళరు, ఆ కొనుక్కున్న అమ్మిన అతను ఉండ కాబట్టి అతను కూడా తీసుకొచ్చి మాట్లాడదారి, 4 రోజులు టైం పెట్టుకుందారి, గొడవలు మీకు ఒకటి ఎందుకు కొత్త గొడవలు మీరు అన్నారు, మీది వాళ్ళు అన్నారు అంతే, కాబట్టి మీరు గొడవలు అవసరం లేదు, కానీ మీరు కొట్టుకోవద్దు, మాట్లాడుకుందారు అది వచ్చిన అని చెప్తే మీరు రావడానికి అడిగిందని చెప్పి వీళ్ళు అన్నారు. మేము కొనుక్కున్న దానికి రావద్దంటానికి ఏంటని వీళ్ళు అన్నారు. అక్కడ గొడవ పడ్డారు. గొడవ పడితే ఆ సురేష్ అన్న చిన్న కొడుకు ఈ గణేష్ గారిని కత్తి పెట్టి నరికింది, కేవీ గారిని కర్ర పెట్టి కొట్టింది. ఇద్దరికి తలకాయ కాడ నుంచి తీసుకుని వచ్చేసాను హాస్పిటల్. నరికింది ఆ కుర్రోడు పేరు వినోద్, సురేష్ కొడుకు గణేష్ గారి నరికింది.